హైదరాబాద్లో తాటి చెట్లు లేవు, కానీ కళ్ళు మాత్రం ఏరులై పారుతోంది. ఈ కళ్ళు ఎక్కడి నుంచి వస్తోంది? ఇది నిజమైన కల్లేనా? ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజమేమిటి? తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తాటి, ఈత చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. రియల్ ఎస్టేట్ విస్తరణ, గీత కార్మికుల వృత్తి పట్ల ఆసక్తి తగ్గడం వంటి కారణాలతో ఈ చెట్లు కనుమరుగవుతున్నాయి. గతంలో వందలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవి. ఇప్పుడు ఆ సంఖ్య పదులకి పడిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల నుంచి కళ్ళు సరఫరా అయ్యేది. కానీ ఇప్పుడు అక్కడ కూడా చెట్లు తక్కువగా ఉండడంతో స్థానిక అవసరాలకే సరిపోవడం లేదు. మరి హైదరాబాద్లోని 148 కళ్ళు దుకాణాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 478 కళ్ళు డిపోలకు కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కల్తీ కల్లే అవునని అంటున్నాయి. కృత్రిమంగా తయారు చేసిన కల్లే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంది. ఇటీవల కుకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగి 10 మంది ప్రాణాలు కోల్పోవడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఈ కల్తీ కళ్ళుకు అలవాటు పడిన ప్రజలు అదే కళ్ళు కోసం దుకాణాలకు వస్తున్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అంతేకాదు, కళ్ళు దుకాణాలు నిజమైన గీత కార్మికుల చేతుల్లో కాకుండా దళారుల చేతుల్లోకి వెళ్ళాయని ఆరోపణలున్నాయి. కాగితాలపై గీత కార్మికుల పేర్లు ఉన్నా పెత్తనం మాత్రం దళారులదే. ఇది గీత కార్మికుల జీవనోపాధిని మరింత దెబ్బతీస్తోంది. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 77.78 లక్షల ఈత, తాటి చెట్లు ఉన్నాయని చెప్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2023 నుండి 24లో 53 లక్షల చెట్లు ఉండగా 2024 నుండి 25 నాటికి అది 50 లక్షలకు పడిపోయింది. ఈ తగ్గుదలే కల్తీ కళ్ళు వ్యాప్తికి ప్రధాన కారణం. ప్రభుత్వం ట్రీ ఫర్ ట్రేడ్ లైసెన్సులు ఇస్తున్నా చెట్లు లేకపోవడం, గీత కార్మికులు ముందుకు రాకపోవడంతో ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. కల్తీ కళ్ళు వల్ల ప్రజల ఆరోగ్యం, గీత కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం కనుగొనకపోతే ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. చూస్తూనే ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వీటీవీ. నమస్తే.